సుమాంజనులు రాముల వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు, న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. ఈరోజు ముఖ్యంగా వాస్తులో నేను ఒక ఇంటికి పోయినప్పుడు, అంటే సూర్యాపేట దగ్గరలో ఒక విలేజ్, ఒక రోడ్డు మీదనే ఉంది విలేజ్. ఆ విలేజ్కి వెళ్ళాను. వారు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు కూడాను గవర్నమెంట్ జాబ్ చేస్తారు. వారి ఇంటికి వెళ్ళాను నేను. వాస్తురీత్యా నన్ను పిలిపించుకున్నారు, నేను వెళ్ళాను. ఆ ఇంటిని చూసినప్పుడు అక్కడ దక్షిణం రోడ్డు ఉంది, వారికి దక్షిణం రోడ్డు ఉంది. తర్వాత ఇటు తూర్పు కూడా రోడ్డు ఉంది. తర్వాత ఇటు కూడా ఉంది, ఇంకా ఫామ్ కాలేదు. పడమర కూడా ఉంది కానీ ఫామ్ కాలేదు. అయితే ఈ రోడ్డుకి మరి ఇలా రోడ్డు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు వహించి కట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణం రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉంది. ఉన్నప్పుడు దీన్ని ఆగ్నేయం ప్లాట్ అంటాం. ఇటు రోడ్డు ఫామ్ అయితే అప్పుడు ఇంకొద్దిగా మార్పు వస్తుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యొక్క ఇంటికి నేను పోయినప్పుడు అన్నీ నేను కొలతలు తీసుకున్నాను. పడమర కొలత తీసుకున్నాను. పడమర కొలత 51.7 ఇంచులు ఉంది. మరి ఇక్కడ తూర్పు కొలత తీసుకున్నాను. ఇది వాళ్ళదే మొత్తం జాగా, 2 జాగాలు వాళ్ళే. అయితే ఫస్ట్ ఈ గోడ లేకుండే. ఈ గోడ లేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ గోడ పెట్టడం వల్ల కొంచెం వాళ్ళ ఇబ్బందులు తగ్గినాయి, అదొక విషయం. అయినప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏమిటి ఆ ప్రాబ్లమ్స్? ఎందువల్ల అంటే, వాళ్ళు ఇక్కడ మరి ఈ యొక్క మెట్లున్నాయి, మెట్ల మందం ఇక్కడ గ్రిల్స్ రాలేదు. మెట్లున్నాయి, గ్రిల్స్ అంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యం కట్ అయిపోయింది. ఉత్తర ఈశాన్యం కట్ అయిపోయినందున నేను వారికి ఏం చెప్పానంటే, ఇక్కడ ఒక స్క్వేర్ పిల్లర్ వేసుకోండి, ఇక్కడ ఒక స్క్వేర్ పైప్ వేసుకోండి. ఈ గోడ మందమే ఉండాలి. ఈ గోడ ఎంత మందం ఉందో అంతే మందం ఉండాలి. ఈ గోడ వేసుకొని అదే మందంతో ఒక 2.5 ఫీట్లు 3 ఫీట్లు పెట్టుకొని చేసుకోమని చెప్పాను. అలాగే ఇటు కూడా, ఇది ఎలాగో బాల్కనీ ఉంది వాళ్ళకి, ఇక్కడ బాల్కనీ ఉంది. ఇక్కడ ఏం చేశానంటే, ఇక్కడ ఇటు గ్రిల్స్ ఒక 2.5 ఫీట్లు పెట్టుకొని గ్రిల్స్ పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ గ్రిల్ గేట్ పెట్టుకోమని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ ద్వారం ఉంది. అయితే లోపల పర్వాలేదు, బాగానే ఉంది, మంచిగానే ఉంది. కానీ బయటకు వచ్చిన మాత్రం ఇక్కడ వాళ్ళు బాత్రూమ్ వేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ గోడకు ఆనిచ్చేశారు. అంటే వాయువు మూతపడింది అన్నమాట వాళ్ళకి. ఇక్కడ మూతపడింది, ఇంటికి మూతపడింది, టోటల్గా ఇక్కడ మూతపడింది. కాబట్టి ఇది కొంత దోషం. దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఈ యొక్క బాత్రూమ్ విషయంలో నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి 13.7 ఇంచులు ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ 4 ఫీట్లు ఉంది. కాబట్టి ఈ 4 ఫీట్లు 4-3 ఇంచులు వదిలిపెట్టేసేసి ఇక్కడ ఒక బాత్రూమ్ వేసుకుంటే, ఇట్లా ఒక బాత్రూమ్ వేసుకుంటే చిన్నది, మరీ వెడల్పు కాకుండా బయట అవుటర్స్ కోసం అని వేసుకుంటే మంచిది. దానికి ఇటు మరి డోర్ పెట్టుకొని, తర్వాత ఇటు వెంటిలేటర్ పెట్టుకొని, ఇక్కడ ఒక వెంటిలేటర్ పెట్టుకుంటే బాగుంటుంది. దీనికి పెట్టుకొని ఇక్కడ బాత్రూమ్ వేసుకుంటే బాగుంటుంది.
అంటే దీని దూరం ఎంత ఉండాలి అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకు 4 ఇంచులు ఉండాలి. ఎంత ఉండాలి? 4 ఇంచులు ఉండాలి. 4 ఇంచులు ఉండాలి ఈ దూరం, ఈ బాత్రూమ్కి ఈ ఇంటికి దూరం. దాని తర్వాత ఇక్కడ దూరం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ కంటే ఎక్కువ ఉంటుంది. దీన్ని తీసేస్తాం కదా, ఎక్కువ ఉంటుంది. ఈ గేట్ ఉంది కదా, ఈ గేటుని ఇక్కడ మార్చుకుంటాం. కొంచెం ఇక్కడ ఉంది కదా, దీనికి ఇక్కడ మార్చుకుంటాం. అప్పుడు ఏమవుతుందని అంటే బాత్రూమ్ ఇక్కడ ఉంటుంది, మనకు బాధే ఉండదు, మంచిగా ఉపయోగపడుతూ ఉంది, పర్వాలేదు. ఇక దాని తర్వాత బాత్రూమ్ విషయం చెప్పాం. ఇంకా విషయం ఏమిటంటే ఇక్కడ ఇక్కడ ఇవి ఉన్నాయి, ఏది సెప్టిక్ ట్యాంక్స్. వీళ్ళు ఇక్కడ తీశారు, వాయువ్యంలో తీశారు, ఏది బాత్రూమ్ దగ్గర తీశారు, కాబట్టి అవి కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏమన్నా అంటే సగం దూరం మొత్తం దూరంలో సగానికి ఇవతల లేదా ఆగ్నేయంలో, ఇక్కడ ఆగ్నేయ భాగం వదిలిపెట్టి కొంచెం, ఇది సగం కదా, సగానికి యువతలు ఎక్కడైనా సరే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. అలా సెప్టిక్ ట్యాంకు పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇది సెకండ్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ తీసుకోవచ్చు గుంటలు అని ఉంది. ఇక్కడ గుంటలు తీసుకోవచ్చు అంటే, గుంటలు అంటే ఇక్కడ ఆగ్నేయంలో పెట్టుకునే ఛాన్సెస్ శాస్త్రంలో పండితులు ఇచ్చారు. ఇది బాగా లోతుగా పోయినప్పుడు. ఇక్కడ అంత యోగ్యం కాదని, అది మన కుబేర స్థానం కాబట్టి వద్దు అని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ పెడుతున్నారు. రెండింటిలో ఇది బెస్ట్ అన్నమాట. ఇది బెస్ట్. తప్పనిసరి పరిస్థితులు ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. ఈ బాత్రూమ్ని ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనకు కొద్దిగా సైజు తక్కువ చేసుకొని పెట్టుకొని, ఇక్కడ మొత్తం కనుక మనం పెట్టుకొని ఇక్కడ గేటు పెట్టుకున్నట్టయితే అప్పుడు మనకు బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ గేట్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇటు గేటు 2 గేట్లు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే దక్షిణం ఇది పడమర. దక్షిణ పడమరలో ఒకటే గేటు ఉండాలి, 2 గేట్లు అస్సలు ఉండకూడదు. ఏదన్నా ఒక గేటు పెట్టుకోండి. రోడ్డు దీనికి హైట్ ఉందా చూసుకోండి. రోడ్డు ఇటు హైట్ ఉందనుకోండి, ఇటు పెట్టుకోండి. లేదా రోడ్డు ఇటు హైట్ ఉందనుకోండి, ఇటు పెట్టుకోండి. ఇటు మాత్రం అసలు పెట్టకూడదు. ఇటన్నా ఒక్కలే, 2 ఛాన్సులలో ఒక్కటే ఉపయోగించుకోవాలి. దక్షిణము పడమర ఉన్నప్పుడు రోడ్లు ఒకటే మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది, 2 ఉపయోగించుకోకూడదు, అదన్నమాట. కాబట్టి ఒక గేటుని దీన్ని మూసేసేయచ్చు, దీన్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ రోడ్డు ఫామ్ అయిందనుకోండి, రోడ్డు ఫామ్ అయ్యి ఈ రోడ్డు కంటే ఇది ఎత్తైనప్పుడు అప్పుడు మనం ఈ గేటుని మూసేసుకొని అప్పుడు ఇక్కడ గేటు పెట్టుకోవచ్చు, అప్పుడు తప్పులేదు. అంటే ఇప్పుడు ఈ దోషం ఇక్కడది అయిపోయింది. తర్వాత ఇక్కడ బాత్రూమ్ కూడా గురించి చెప్పేశాము, సెప్టిక్ ట్యాంక్స్ అయిపోయాయి. తర్వాత మరి పడమర ఖాళీ అంతటి సమానంగా లేదు. ఇక్కడేమో 2.7 ఉంది, ఇక్కడ 2.7 ఉంది, ఇక్కడ 2.7.5 ఉంది, ఇక్కడ 2.6 ఉంది, 2.6 ఇంచులు ఉంది. ఇదంతా కూడాను ప్లాస్టిక్ దీంతో సమానంగా కరెక్ట్ వెడల్పు ఉండేటట్టుగా ఇక్కడ 2.6 ఉంది కాబట్టి అదే 2.6 ఉండేటట్టుగా ఈ పడమరని సరి చేసుకోవాలి, ప్లాస్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసేసరికి 4.2 ఇంచులు ఉంది, 2 పైన ఉంది, 4.2 ఇంచులు ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4 ఉండేటట్టు చూసుకొని ఈ 2 ఇంచుల స్థలాన్ని మనం ప్లాస్టింగ్ తోటి కవర్ చేసుకోవాలి దీన్ని. అది అయిపోయింది. ఇక తర్వాత మరి ఇంకా మొక్కలకు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇలా ఎత్తు పోశారు. ఇక్కడ మొక్కలకు ఎత్తు పోసి వాళ్ళు మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడ మొక్కలకు ఎత్తు పోసి పెంచినప్పుడు ఇదేమవుతుంది, ఇది ఆగ్నేయం ఎత్తు అయింది, నైరుతి డౌన్ అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ఉన్న మన స్థలంలో ఇది హైట్ ఎక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి. కానీ ఇది ఎత్తుపోయడం వల్ల దీనికంటే ఇది ఎత్తు అయిపోయింది. కాబట్టి దీన్ని తీసేయమని చెప్పాను. దీన్ని తీసేసి మొక్కలు పెంచుకోవాలనుకున్నా కూడాను దీనికంటే కొంచెం ఈ మొత్తం కూడాను ఎట్లుండాలంటే దీనికంటే కొంచెం తక్కువ తోటి ఉండి
మట్టి పోస్తే ఇదే లెవెల్ వచ్చేటట్టు చూసుకోవాలి. మొక్కలు కూడాను ఇలా 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 చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే అలా ఏర్పాటు చేసుకోవాలి. ఇక తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ స్థలం కూడా వీళ్ళదే కాబట్టి ఈ గోడ కట్టారు. కానీ ఈ గోడ ఎట్లుందంటే ఈ గోడ కంటే తక్కువ ఉంది, దీనికంటే తక్కువ ఉంది, దీనికంటే ఈ గోడ తక్కువ ఉండదు. ఈ పడమర కంటే ఈ గోడ తక్కువ ఉండాలి, దీనికంటే ఇది తక్కువ ఉండాలి. అలా ఉండాలి గోడలు. కంపౌండ్ గోడలు పడమర గోడ కంటే తూర్పు గోడ తక్కువ ఉండాలి, దీనికంటే ఇది తక్కువ ఉండాలి. అలాగే ఉత్తరం గోడ కంటే దక్షిణం గోడ కొంచెం తక్కువ ఉండాలి, హైట్ తక్కువ ఉండాలి. మందాలు కూడా పడమర దక్షిణం మందం పెట్టుకోవచ్చు, పడమర కూడా మందం పెట్టుకోవచ్చు. తూర్పు దక్షిణ గోడలు పలసటి గోడలు కూడా 6 ఇంచుల గోడలు, ఇటు 9 పెట్టుకుంటే ఇటు 6 ఇంచులు 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ 2 6 ఇంచులు తోటి నేను సెట్ చేసుకోమన్నాను. ఇక్కడ కనీసం దీనికి ఒక 3 ఇంచుల స్థలం, 3 ఫీట్లు స్థలం వదిలిపెట్టి ఇక్కడ పశువులకు షెడ్ వేసుకోవాలి. ఈ షెడ్ ఏం చేశారంటే వీళ్ళ స్థలమే కానీ ఇక్కడ దాకా వేశారు. ఎక్కడ దాకా? ఆగ్నేయం దాకా వేశారు. అంటే ఇక్కడ ఆగ్నేయం వీళ్ళదే కాబట్టి, వీళ్ళ సొంతమే కాబట్టి వీళ్ళు వాడుకుని మొత్తం ఒకటే యూనిట్ కింద వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? దీని మందం ఇక్కడైతే 4 ఫీట్లు ఉంటే అదే 4 ఫీట్లు ఇది మొత్తం కూడా తొలగించాలి. తొలగించి అక్కడి నుంచి కట్టుకోవాలి. సేమ్ ఇక్కడ ఆనకూడదు, ఇక్కడ తూర్పు ఆగ్నేయానికి ఆనకూడదు. ఇది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చేసరికల్లా చెత్త చెదారం అవన్నీ ఉన్నాయి, వీటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ ఈ బాత్రూమ్ లేకుండా మెట్ల కింద బాత్రూమ్ కనుక పెట్టేటట్టయితే ఇటు ఒక విండో, ఇటు ఒక వెంటిలేటర్ పెట్టుకొని, ఇటు ఒక వెంటిలేటర్ పెట్టుకొని దీన్ని మనం బాత్రూమ్ని వాడుకోవచ్చు. ఇది లేకుండా కూడా. ఎందుకని అంటే ఇక్కడ మనం పిల్లర్ వేస్తున్నాము, ఇక్కడ పోలు వేస్తున్నాము, స్క్వేర్ ఐరన్ పోలు వేసుకో, అది ఈ మందమే ఉండాలి. ఐరన్ పోలు వేసుకోవచ్చు, సిమెంట్ పోలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఈ మందానికంటే పెచ్చు రాకూడదు. ఈ గోడ కూడా ఇక్కడ పెట్టేటువంటి గోడ కూడా దీని మందమే ఉండాలి. అది 2.5 ఫీట్లు ఉంచుకొని మిగతాది గ్రిల్స్ కానీ లేదా విండోస్ కానీ పెట్టుకొని ఇది మనం ఇంట్లోకి తెచ్చుకునేటట్టయితే అప్పుడు ఉత్తర ఈశాన్యం కట్టు కాకుండా ఉంటుంది. ఇది అయిపోయింది. ఇక తర్వాత మొక్కలది అయిపోయింది, అంటే ఇది అయిపోయింది. తర్వాత సెప్టిక్ ట్యాంక్ గురించి చెప్పేశాను. పడమర ఖాళీని సరి చేసుకోవాలని చెప్పేశాను. ఎందుకని సరి చేసుకోవాలంటే వేరువేరుగా ఉంది. ఇక్కడ 2.7 ఉంది, ఇక్కడ 2.7.5 ఉంది, ఇక్కడ 2.6 ఉంది. కాబట్టి ఇలాంటి తేడాలు లేకుండా దీన్ని అంతా కూడా కవర్ చేసుకోవాలి. అదే అయిపోయింది. తర్వాత ఇది అయిపోయింది. బాత్రూమ్ గురించి చెప్పాను, మెట్ల కింద బాత్రూమ్ చెప్పాను. తర్వాత పలుచని గోడ 4 ఇంచులు కూడా 5 ఖాళీతోటి. ఎందుకంటే ఇది మంది కాబట్టి ఒకవేళ ఇక్కడ కనుక సెప్టిక్ ట్యాంక్ తీసినట్లయితే ఏం చేయాలంటే ఇక్కడ ఒక 2 ఫీట్లు హైట్ తోటి 5 ఇంచులు ఖాళీ వదిలిపెట్టి, రెండింటి మధ్య ఒక 5 ఇంచులు ఖాళీ వదిలిపెట్టి, దీనికి 2 ఫీట్లుగా ఖాళీ వదిలిపెట్టి ఇక్కడ 2 ఫీట్లు గోడ, 4 ఇంచులు గోడ పెట్టుకోవాలి. ఎప్పుడు? ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తీస్తే, సెప్టిక్ ట్యాంక్ తీసినప్పుడు మాత్రమే మనం అలా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పశువుల పాక ఉంది, ఇంటి పారును ఉంచాలి. పశువుల పాక ఈ ఇల్లు మందే కాబట్టి దీని పారునే ఉంచుకోవాలి, కానీ ఇంకా దీనికి తగిలించకూడదు. వీళ్ళు కంపౌండ్ కొడకేశారు, అలా అది తీయమని చెప్పాను. దాని తర్వాత ఈ యొక్క పశువుల పాక ఇటు తగలకూడదు, అంటే దీనికంటే ఇక్కడ ఎక్కువ స్థలం ఉండాలి. ఇది కూడా ఇప్పుడు ఈ పాక వేసిన తర్వాత దీనికంటే ఇది తక్కువ స్థలం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏది? ఉత్తరంలో దీనికంటే తక్కువ స్థలం ఉండాలి, చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బాత్రూమ్ పెడితే తర్వాత గేటు పెట్టమని చెప్పాను. పశువుల పాక ఇది కూడా చెప్పాను, ఖాళీలు ఎలా ఉంచాలని. ఈ విధంగా మరి ఈ రోడ్డును కూడా సరి చేసుకోమని చెప్పాను నేను. ఇది కూడా తూర్పు 54:3 ఉంది, ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఈశాన్యం పెరుగుంది. కాబట్టి చిన్న మిస్టేక్సే వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ మధ్య కొంచెం మరి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి, కానీ భగవంతుడు వాళ్ళ అందు నుండి
వాటి నుంచి తప్పించుకోవడం కూడా జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ మిస్టేక్స్ని చూడడానికి చిన్న మిస్టేక్స్ కానీ ఇబ్బంది పెట్టేటువంటి తప్పులు అనమాట ఈ వాస్తు తప్పులు. కాబట్టి సరి చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే అండి, మీరు వాస్తు చెప్పినట్టు మేము అన్నీ సరి చేసుకుంటున్నాం, మరి వరదలు వచ్చినాయి, ఇల్లు పోయింది, వాకిలి పోయింది అంటే అది ప్రకృతి విలయం. ప్రకృతి విలయానికి ఎవరైనా కూడా తలంచాల్సిందే. దాన్ని మనం అది వేరు, ఇది వేరు. ఇది ఉన్నంతసేపు మనల్ని కాపాడడం, మన అభివృద్ధి కోసం, మన పిల్లల అభివృద్ధి కోసం, మన యొక్క జీవితంలో అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడేది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోవాలి మనం, వాస్తు అనేది వేరు, చట్టం అనేది వేరు, మరి ప్రకృతి అనేది వేరు. ఎప్పుడైనా సరే చట్టం కంటే వాస్తు ముఖ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వం తలుచుకొని ఆ చెరువుల పక్కన, లేకపోతే చెరువు స్థలాలలో, లేకపోతే నాలలలో ఇంకా ఎక్కడన్నా కట్టినప్పుడు తీసేస్తున్నారు. ఎందుకంటే అది రూల్, అది ప్రభుత్వం చట్టం చేసింది. దాన్ని తప్పించుకోవడం ఎవరి చేత? నేను ఇల్లు వాస్తు ప్రకారం కట్టాను అండి, నా ఇల్లు పోయింది అని అంటే చట్టం ముందు ఏదైనా కూడా తక్కువే. అట్లాగే ప్రకృతి ముందు చట్టం కూడా తక్కువే. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేది ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జీవితాన్ని చెప్తుంది జ్యోతిష్యం అనేది. మరి అలాగే ఒక దేశం యొక్క భవిష్యత్తును చెప్తుంది, అలాగే రాష్ట్రం భవిష్యత్తుని చెప్తుంది. అలాగే ఇవన్నీ కూడా ఎలా చెప్తుందంటే ఆ యొక్క దేశం ఏర్పడ్డప్పుడు పరిస్థితులు, దాని యొక్క నైసర్గిక స్వరూపము, వాటన్నిటిని తీసుకొని ఆ టైమ్స్ ప్రకారం ఆ యొక్క భవిష్యత్తు చెప్పగలుగుతారు. అట్లాగే రాష్ట్రానికి కూడా చెప్పగలుగుతారు, అట్లాగే ఊరికి చెప్పగలుగుతారు. అట్లాగే ఇప్పుడు సపోజ్ మొన్న వరదలు వచ్చాయి, ఏది ఖమ్మంలో వచ్చాయి, విజయవాడలో వచ్చాయి. ఆ ఖమ్మం ఏర్పడ్డ తేదీ కావాలి, దాని యొక్క జాతకం కావాలి. వచ్చినప్పుడు ఎప్పుడు కష్టాలు సంభవిస్తాయి అనేది కూడా చెప్పవచ్చు. అది మంచి పర్ఫెక్ట్గా వాస్తులో జ్యోతిష్యంలో ఉన్నట్లయితే కష్టాలు ఎప్పుడు సంభవిస్తాయి అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. దేనికి అదే గొప్పది, ఏది తక్కువది కాదు, ఏది ఎక్కువది కాదు. ఇది కూడా మహర్షులు చెప్పినటువంటి విషయాలు. కాబట్టి ఇల్లు ఎలాగో కట్టుకుంటున్నాం కాబట్టి శాస్త్ర ప్రకారం దోషాలు లేకుండా కట్టుకోమని చెప్పారు. అదే వాస్తు. ఇప్పుడు ఈ యొక్క వాస్తు దోషాల గురించి, మరి వాస్తులో ఉండేటువంటి యొక్క విషయాల గురించి నేను 2 గ్రంథాలు రాశాను. అవేమిటంటే, ఒకటి వాస్తు తెలుసుకోండి జీవితం మార్చుకోండి పార్ట్ 1, అండ్ ఇంకో రెండవది వాస్తు తెలుసుకోండి జీవితాన్ని మార్చుకోండి పార్ట్ 2. ఈ 2 పుస్తకాలు కూడాను నేను నా అనుభవాలతోటి, అనేక విషయాలను ఉదాహరణలతోటి, బొమ్మలతోటి, చిత్రాలతోటి చాలా చక్కగా వివరించాను. కావలసిన వారు మీరు మరి మా యొక్క ఆఫీస్కి ఫోన్ చేసి మరి మీరు మీ యొక్క కాపీలని తెప్పించుకోవచ్చు. కాబట్టి ఇవి కొద్దిగానే ఉన్నాయి. కాబట్టి మీరు కావాల్సిన వారు త్వరపడి తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వాస్తు పుస్తకాల వల్ల మీకు చాలా చక్కని అవగాహన వస్తుంది. మీకు మీరే చాలా వరకు కూడా పరిష్కరించే సమస్యలు ఎలా విధంగా పరిష్కరించుకోవాలనేటువంటి విషయాల్ని ఈ పుస్తకాల్లో నేను చాలా వివరంగా రాశాను. కాబట్టి ఈ యొక్క అడ్రస్కి ఫోన్ చేసి, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు విషయాలు తెలియజేస్తారు. మీకు కొరియర్లో పుస్తకాలు వెంబటే పంపుతాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.